సో హలో గైస్, ఎట్లా మళ్ళీ సో వచ్చేసి కొన్ని యాప్ వర్కౌట్ అయితే చెప్పబోతున్నాను. డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ గానే ఉంటుంది. అండ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ మీకు ఎలా అంటే మీ యాప్స్ కున్న ఫ్యాట్ ఎలా తగ్గించగలుగుతారో వాటి గురించి కొన్ని వర్కౌట్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక డెఫినెట్లీ ఒక లైక్ అయితే తీసుకోండి. కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని స్టార్ట్ చేద్దామా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఈరోజు ఇక కింద నేల మీద కూర్చొని మీకు యాప్ వర్కౌట్ అయితే చెప్పబోతుంది. ఏం నవ్వకండి. సో యాప్ వర్కౌట్ కాబట్టి కంప్లీట్లీ గ్రౌండే ఉంటుంది. వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ లేకున్నా కూడా డెఫినెట్లీ గ్రౌండ్ మీదనే మ్యాక్సిమం అందరూ యాప్ వర్కౌట్ చేస్తారు. సో బేసికలీ ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి సైడ్ క్రంచెస్ అనమాట. సో మీ లెగ్ని స్ట్రైట్గా పెట్టి కొంచెం రేజ్ చేసి క్రాస్ సైడ్కి వేయండి. మీరు ఎప్పుడైతే మీ లెగ్ నెట్ సైడ్ ఫార్వర్డ్ ఇస్తారు, మీ బ్రీత్ ఏదైతే ఉంది కదా ఎగ్జైల్ చేసేయండి. మళ్ళీ పైకి లేపేటప్పుడు నేను చేసి మళ్ళీ ఎగ్జైల్ చేయండి. సో ఇలా ఒక 12 రెపిటేషన్ చేయండి. అండ్ ఈచ్ సెట్ 3 అంటే 3 సెట్ చేయండి. 3 సెట్లో ఒక 12 రెపిటేషన్ చేయండి. డెఫినెట్లీ మీ యాప్ అంటే మీ ఫ్యాట్ ఉన్న మీ స్టమక్లో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంది కదా డెఫినెట్గా బర్న్ అవుతుంది. సో మంచిగా చేయండి. డెఫినెట్లీ మీకు ఇక్కడ బర్నింగ్ సెన్సేషన్ అయితేనే డెఫినెట్గా అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్రంచెస్ అనమాట. సో ఇది బిగినర్స్కి అనమాట. నార్మల్గా అయితే అందరూ అంటే ఫ్లాట్గా పడుకొని చేస్తారు, బట్ ఇది బిగినర్స్కి. సో ఇట్లా క్రాస్గా మీకు చూపిస్తాను. మీ లెగ్ అయితే ఉంది కదా స్ట్రైట్గా ఇదే యాంగిల్లో స్ట్రైట్గా పెట్టి సో ఇలా మీ నీస్తోని పైకి ఇట్లా పుల్ చేయండి. మీ వైక్ మీకు అనిపిస్తుంది నా యాప్స్కి ఎట్లా మీకు అంటే షేప్ ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా బర్న్ అవుతున్నట్టు పంపప్ అయితే అనిపిస్తుంది. సో ఈరోజు వర్కౌట్ అనమాట, చూడండి. సో ఇది సెకండ్ వర్కౌట్. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఒక 3 సెట్ 12 రెపిటేషన్ ఈచ్ సెట్కి. డెఫినెట్గా మీకు ఇక్కడ ఫ్యాట్ కాడ అంటే ఇక్కడ మజిల్ ఉంది కదా, ఇక్కడ ఉన్న ఫ్యాట్ డెఫినెట్లీ బర్న్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో డెఫినెట్లీ మధ్యలో ఒక 1 minute 2 minutes బ్రేక్ అయిన తీసుకుంటే, ఎందుకంటే సఫోకేషన్ అవుతుంది. నాకు ఎట్లా అవుతుందో సేమ్ అలా అంటే బాడీకి రెస్ట్ లేకుండా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 1 or 2 minutes దాకా కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకొక సెట్ చేయండి. డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు కంప్లీట్గా కింద ఫ్లాట్గా పడుకొని మీరు మరి నవ్వకండి, బట్ బేసికల్ ఇట్లా వర్కౌట్ అనమాట యాప్ది. సో మీ హ్యాండ్స్ ఏదైతే ఉంది కదా బ్యాక్ ఇట్లా రేజ్ చేసి సైక్లింగ్ చేయండి. మీ హెడ్ ఏదైతే ఉంది కదా గాలిలో పైకి లేపి మీ నీస్ని సేమ్ రొటేట్ చేయండి. సైకిల్ ప్యాడ్ ఎట్లా తొక్కుతారో అదే పొజిషన్లో మీరు రొటేట్ చేయండి. మీ యాప్స్కి బర్నింగ్ సెన్సేషన్ అయితే మీకు కనిపిస్తుంది అన్నమాట. సో మెల్లగా డీప్ బ్రీతింగ్ చేయండి, అది మీకు మెల్లగా చేయండి. డెఫినెట్లీ మీకు యాప్స్కి మంచి బర్నింగ్ సెషన్ అనేది కనిపిస్తుంది. సో ఇదన్నమాట థర్డ్ వర్కౌట్. ఇది కూడా డెఫినెట్గా 3 సెట్స్ చేయండి. బిగినర్స్ అయితే ఎక్కువ బాడీకి బాడీకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపించకండి, ఎందుకంటే బిగినర్స్ కాబట్టి లోపల స్టామినా తక్కువ ఉంటుంది, పైగా అంత సపోర్ట్ ఇవ్వదు బాడీ వర్కౌట్కి. సో మెల్లమెల్లగా మీరు హ్యాబిచుయేట్ అవుతారు. బట్ ఎవరైతే కంటిన్యూస్ చేసేవాళ్ళు ఉంటారు కదా డెఫినెట్లీ 3 సెట్స్ అనేవి 12 రెపిటేషన్స్ మీ యాప్కి మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ డెఫినెట్లీ మీ ఫ్యాట్ లాస్ ఏదైతే ఉంది కదా మీ స్టమక్ లెవెల్ ఫ్యాట్ లాస్ డెఫినెట్లీ అవుతుంది. మీ ఫ్యాట్ లాస్ అవుతుంది అండ్ మంచి కట్స్ అనేవి వస్తాయి అనమాట మీ స్టమక్ దగ్గర. సో ఇది థర్డ్ వర్కౌట్ అనమాట. సో ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి ప్లాంక్. సో ఇది బేసికలీ యోగాలో మెడిటేషన్లో అందరికీ తెలుసు. సో ప్లాంక్ ఎట్లా అంటే కరెక్ట్గా ఇదే పొజిషన్లో మీ బాడీని స్ట్రైట్గా లేపి ఈ పొజిషన్లో ఉండండి. డెఫినెట్గా మీకు మీ యాప్స్కి మంచి బర్నింగ్ సెషన్ అయితే మీకు అవుతుంది. సో మెల్లగా బ్రీతింగ్ తీసుకోండి. ఎప్పుడైతే మీరు బ్రీతింగ్ తీసుకుంటారో డెఫినెట్గా మీ యాప్స్కి అయితే మంచి బర్నింగ్ సెషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వర్కౌట్ అనమాట. సో దీని తర్వాత
ఈ చేసిన వర్కౌట్ దేనికి ఎట్లా యూజ్ అవుతుందో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోద్దాం. సో లాస్ట్ వన్ వచ్చేసి కోబ్రా స్ట్రెచింగ్. మ్యాక్సిమం అందరికి తెలిసింది, ఎవరైతే ఎప్పటి నుంచో మెడిటేషన్ ఏదైనా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, సో డెఫినెట్లీ వాళ్ళకి తెలిసిన కోబ్రా స్ట్రెచ్ ఎట్లా అంటే మీ బాడీ ఏదైతే ఉంది కదా, సో ఇట్లా ఈ పొజిషన్లో చేస్తున్నాం ఈజీగా అనిపిస్తుంది. సో మీ బాడీ మొత్తం ఈ పొజిషన్లో కంప్లీట్ అప్ మీరు ఎప్పుడైతే చూస్తారో మీ బ్యాక్ బాడీ మీ యాప్స్కి మంచి స్ట్రెచబుల్ అయితే అనిపిస్తుంది. సో మెల్లగా డీప్ బ్రీత్ తీసుకున్న మెల్లగా ఎప్పుడైతే మీరు ఈ వర్కౌట్ చేస్తారో మీ యాప్స్కి ఫ్యాట్ వస్తున్నట్టు డెఫినెట్లీ అవుతుంది. సో ఇది ఒక 1 or 2 minutes చేయండి. బిగినర్స్ అయితే డెఫినెట్లీ 1 or 2 minutes అయితే కంపల్సరీ చేయాల్సిందే. డెఫినెట్లీ ఫ్యాట్ బర్నింగ్ సెషన్ అవుతుంది అండ్ మంచి కట్స్ అనేది డెఫినెట్లీ ఫామ్ అవుతుంది. మీరు కంటిన్యూస్గా ఎప్పుడైతే 2 to 3 months దాకా అయినా కంపల్సరీ చేయండి. మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కన్సిస్టెన్సీ చేస్తే ఇంకా మంచి మీ బాడీ కట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నా యాప్ కండిషన్ అనమాట ఇది. సో డెఫినెట్లీ ఒకసారి చూడండి. సో బేసికల్లీ నేను చేసిన వర్కౌట్ ఏదైతే ఉంది కదా, సో ఫస్ట్ వన్ వచ్చి సైడ్ క్రంచెస్ ఏదైతే ఉంది కదా, మీ మిడ్ లెవెల్కి మంచి, మీ మిడ్ ఇంకా డౌన్ లెవెల్ ఏదైతే ఉంది కదా యాప్స్కి డెఫినెట్లీ మంచి పంపప్ అనేది ఇస్తుంది. సో బేసికల్లీ ఎప్పుడైతే మీరు సైడ్ క్రంచెస్ ఏదైతే చేస్తారో, సో కింద ఉన్న బర్నింగ్స్ కింద అండ్ మిడిల్లో చాలా బర్నింగ్ సెషన్ అయితే మీకు అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాంక్. సో ప్లాంక్ కంప్లీట్ హ్యాపీకి మంచి వర్కౌట్. ఎప్పుడైతే మీరు మీ బాడీని ప్లాంక్ పొజిషన్లో పెడతారు కంప్లీట్గా మొత్తం ఫుల్ యాప్కి అయితే మంచి బర్నింగ్ సెషన్ అవుతుంది. సో సైడ్ ఫ్యాట్ ఏదైతే ఉంది కదా డెఫినెట్లీ లాస్ అవుతుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సైక్లింగ్. సో ఎప్పుడైతే నేను ఫ్లాట్గా పట్టుకొని నీస్తోని సైక్లింగ్ చేస్తున్నానో డౌన్ ఉన్న యాప్కి అయితే మంచి ఫ్యాట్ లాస్ అయితే బర్నింగ్ సెషన్ అయితే బాగా వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో ఫ్యాట్ లాస్ అనేది చాలా త్వరగా అంటే ఫ్యాట్ లాస్ చాలా త్వరగా అయ్యే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉంటాయి అనమాట. సో ఇదనమాట మ్యాక్సిమం ఈ రోజు వర్కౌట్. సో డెఫినెట్లీ మీకు ఈ వర్కౌట్ ఎప్పుడైతే మీరు చేస్తారో మంచి ఎఫెక్ట్ చూపిస్తాం మీ బాడీకి అండ్ మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్గా అవుతుంది. ఇక లాస్ట్ వరకు చెప్పేదంటే ఇదే, మీకు అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో మీకు ఇక మంచిగా అనిపిస్తే డెఫినెట్లీ లైక్ అయితే చేయండి, ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ వీడియో రాదు. సో ఇక బాయ్ అందరికీ.